Hi everybody, welcome to SMR Telugu Education. So next topic is, can we define a structure inside a structure? మనం ఒక స్ట్రక్చర్ లో అనదర్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేయొచ్చా చేయలేమా? సో చూడండి ఇక్కడ ఓకే నేను స్ట్రక్చర్ తీసుకుంటున్నాను. స్ట్రక్చర్ నేమ్ ఎనీ నేమ్ తీసుకోవచ్చు. ఓకే ఇక్కడ నేను టైప్ డెఫ్ యూజ్ చేసుకుని రావచ్చు కదా. ఇక్కడ టైప్ డెఫ్ స్ట్రక్ట్. ఓకే ఇక్కడ నేను ఫ్యాకల్టీ అని తీసుకుంటున్నాను. ఫ్యాకల్టీకి మనకి ఎవ్రీ ఫ్యాకల్టీ ఈజ్ ఏ ఎంప్లాయీకి ఏమి ఉంటాయి మనకి ఐడి, నేమ్, శాలరీ. ఇప్పుడు నేను స్ట్రక్చర్లో అనదర్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నాను. సో స్ట్రక్ట్ ఈఎంపీ. సో ఎవ్రీ ఎంప్లాయీకి ఏముంటుంది మనకి ఐడి, నేమ్, శాలరీ. సో int id char name of 36, నెక్స్ట్ int salary. ఇక్కడ వేరియబుల్ డిఫైన్ చేసేస్తున్నాను ఈ. ఓకే నెక్స్ట్ ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంప్లాయీ యొక్క అడ్రస్. క్యార్ ADDR అని తీసుకుంటున్నాను. అడ్రస్ 20. నెక్స్ట్ ఫోన్ నెంబర్. ఫోన్ నెంబర్ 20 అని తీసుకుంటున్నాను. ఓకే వాట్ ఈజ్ సైజ్ ఆఫ్ ఫ్యాకల్టీ? ఇక్కడ ఫ్యాకల్టీ అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ FAC క్యాపిటల్ లెటర్ తీసుకుంటున్నాను. ఇక్కడ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాం? FAC ఫ్యాకల్టీ F అని తీసుకుంటున్నాను. ఓకే ఓకే సో చూడండి ఇక్కడ మనకి మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఫ్యాకల్టీకి ఇక్కడ ఏముంది? ఎంప్లాయీ ఐడి, నేమ్, శాలరీ ఈ. అంటే మనకి ఇక్కడ టోటల్గా 40 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో ఈ 40 అంటే ఈ. నెక్స్ట్ అడ్రస్కి 20 bytes ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఫోన్ నెంబర్కి 20 bytes ఇది 20 bytes ఆఫ్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఫ్యాకల్టీ సమ్ అడ్రస్ నేమ్ వేరియబుల్ నేమ్ F అని తీసుకున్నాం. ఇక్కడ స్టార్టింగ్ అడ్రస్ 500 అని తీసుకుంటే నెక్స్ట్ ఈలో మనకి ఏమున్నాయి మళ్ళీ ఐడి, నెక్స్ట్ నేమ్, నెక్స్ట్ శాలరీ. ఐడి, నేమ్, శాలరీ. నెక్స్ట్ ఇది ఎలా యాక్సెస్ చేస్తాం? నెక్స్ట్ ఇది 40 bytes, నెక్స్ట్ ఇది 540, ఇది 20 bytes, ఇది 560. దీని ఎలా యాక్సెస్ చేస్తాం? f.e.id is equal to someone value. ఇది f.e.name, నెక్స్ట్ f.e.salary, నెక్స్ట్ f.address, నెక్స్ట్ f.phone number. ఇలా యాక్సెస్ చేస్తాం. అదే ఇప్పుడు చూడండి ఇక్కడ కెన్ వి డిఫైన్ వన్ స్ట్రక్చర్. చూడండి ఇది ఒక స్ట్రక్చర్ మనం ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్. సో కెన్ వి డిఫైన్ వన్ స్ట్రక్చర్ యాజ్ ఇన్సైడ్ ద అనదర్ స్ట్రక్చర్. ఎస్ దిస్ ఇస్ కాల్డ్ కంటైనర్షిప్. సో దీనే కంటైనర్షిప్ అంటే. ఒకసారి చూడండి ఇక్కడ. సో ఇనిషియల్గా అన్ని వాల్యూస్ మనకి గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఫ్యాకల్టీకి ఎలా చేస్తుంది, బట్ మనకి ఇక్కడ స్ట్రక్ట్ ఈఎంపీకి వేరియబుల్ డిక్లరేషన్ ఎలా చేయదు. విల్ గెట్ ఎన్ ఎర్రర్. ఆల్ట్ F9, కంట్రోల్ F9. ఓకే ఇప్పుడు మనం ఎఫ్కి మెమరీ అనేది అలొకేట్ అయింది. సో మెమరీ అనేది అలొకేట్ అయింది. ఇప్పుడు ఎలా యాక్సెస్ చేస్తాం? f.e.id ఈజ్ ఈక్వల్ టు 101 అని ఇచ్చాను. సో అది స్ట్రింగ్ కదా. స్ట్రింగ్ కాపీ ఆఫ్ f.e.name ఈజ్ ఈక్వల్ టు ఇది టార్గెట్, ఇది సోర్స్. కుశాల్ కుమార్ అని ఇస్తున్నాను. నెక్స్ట్ f.e.salary ఈజ్ ఈక్వల్ టు 23,000. నెక్స్ట్ ఫ్యాకల్టీ
ఐడి నేమ్ శాలరీ నెక్స్ట్ అడ్రస్. సో అది కూడా స్ట్రింగే కదా, ఎలా కాపీ చేస్తాం, స్ట్రింగ్ కాపీ ఆఫ్ ఎఫ్ డాట్ ఏడిడిఆర్ వేరియబుల్ నేమ్ అడ్రస్ విజయవాడ నెక్స్ట్ ఎస్టీఆర్ సిపివై ఎఫ్ డాట్ ఫోన్ నెంబర్, అది కూడా స్ట్రింగే కాబట్టి స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో స్ట్రింగ్ పాస్ చేస్తున్నాను 1 2 3 4 5 6 7 8 9 0. ఇప్పుడు వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఐడి /n ఇస్తున్నాను. సో ఐడి ఈజ్ ఈక్వల్ టు %d, నేమ్ ఈజ్ ఈక్వల్ టు %s, సో salary ఈజ్ ఈక్వల్ టు %d, నెక్స్ట్ అడ్రస్ ADDR ఈజ్ ఈక్వల్ టు %s, phone is equal to %s, comma first f dot e dot id, next second one is f dot e dot name, next f dot e dot salary, next f dot addr, next f dot phone number underscore number. So alt F9, yes, control F9, alt F5. So up to us manaki 101. So ID, name, salary, address and phone number. Okay. So this is called containership. Okay. So still you have any doubts? Please refer once again. Thank you for watching.